అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న పలువురి ఆట కట్టించారు. అంతేకాదు ఇల్లీగల్ గా అక్రమ మార్గంలో సంపాదించిన సొమ్మును గుర్తించారు. జార్ఖండ్ లోని ధన్బాద్లో అక్రమ బొగ్గు తవ్వకాల నెట్వర్క్ పై ఈడీ అధికారులు మెరుపు దాడులు చేశారు. బొగ్గు వ్యాపారులు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులతో సంబంధం ఉన్న 30కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ ఆపరేషన్ లో దాదాపు 600 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో దాచిన నల్లధనాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఒకే దెబ్బకు 160 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బును ఈ విధంగా లీగల్ అసెట్స్ గా మార్చేందుకు మాఫియా పన్నిన వ్యూహాన్ని అధికారులు పటాపంచలు చేశారు. ధన్బాద్ ఈ పేరు వినగానే చాలా మందికి అనురాగ్ కశ్యప్ తీసిన ప్రసిద్ధ గ్యాంగ్స్ ఆఫ్ వాస్పేపూర్ సినిమా గుర్తొస్తుంది. అది కేవలం సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాదు, ఇప్పుడు అక్కడ జరిగేది కూడా అలాంటి సేమ్ సీన్ కనిపిస్తోంది. 1970వ దశకంలో భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అంటే బీసీసీఎల్ జాతీయ మయాక ఈ బొగ్గు గనులపై ఆధిపత్యం కోసం స్థానిక ముఠాల మధ్య గ్యాంగ్ వార్స్ మొదలయ్యాయి. రైలు వ్యాగన్ల నుంచి బొగ్గు దొంగతనం చేయడం, గనుల నుంచి అక్రమంగా బొగ్గును తరలించడం, వ్యాపారుల నుంచి పన్ను వసూలు చేయడం ద్వారా మాఫియా పుట్టుకొచ్చింది. అప్పట్లో తుపాకులు, బాంబులతో గ్యాంగ్స్టర్లు రాజ్యమేలేవారు. దశాబ్దాలు గడిచేసరికి వారి స్థానంలో కొత్త తరహా మాఫియా వచ్చింది. చేతుల్లో తుపాకులు బదులు కంపెనీలు, కాంట్రాక్టులు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వెపన్స్ గా మారాయి. పాతకాలపు రౌడీయిజం స్థానంలో వ్యవస్థీకృత శ్రేణులు, అక్రమ మైనింగ్ సిండికేట్లు ఏర్పడ్డాయి. ప్రభుత్వ గన్లను ఆనుకొని దొంగతనంగా సమాంతర మైనింగ్ జరపడం, ఆ బొగ్గును బ్లాక్ లో అమ్మి కోట్లు ఆర్జించడం వీరి శైలి. అయితే ఈసారి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. బొగ్గు దొంగతనం, అక్రమ మైనింగ్ పై జీరో టాలరెన్స్ పాలసీ ప్రకటించారు. అంటే ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఎంతటి ప్రభావం ఉన్న వ్యక్తినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందే. ఈ కేసులో ఎంతటి బడాబాబుల పేర్లు బయటకు వస్తాయోనన్న భయం ఇప్పుడు ధన్బాద్ మైనింగ్ సర్కిల్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. నల్లటి బొగ్గు వెనుక దాగిన కోట్లాది రూపాయల నల్లధనాన్ని బయటకు తీసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ధన్బాద్ మాఫియా నడుము వీర్చిందని చెప్పాలి. బొగ్గు వెలికితీత ద్వారా కోట్ల ఆస్తులు కూడబెట్టిన కింగ్ పిన్స్ ఇప్పుడు చట్టం ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ దాడులు ఎక్కడి వరకు వెళ్తాయి, ఇందులో ఉన్న మిగిలిన సూత్రధారులు ఎవరు అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.